నిన్నటి రోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి మీద మరియు వేములవాడ కాన్సెన్స్ మీద, వేములవాడ పట్టణం మీద వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేసిర్రో వాళ్ళు ఆలోచించుకుంటే బాగుండేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం మాట్లాడారు, యూరియా దొరకలేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు అనే విధానం వాళ్ళు మాట్లాడారు. మన రాష్ట్రానికి ఈ 8వ నెల 31వ తారీఖు వరకు మనకు 830 కోట్ల మెట్రిక్ మనకు యూరియా రావాలి. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 5,666 లక్షల మెట్రిక్ టన్నులు మనకిచ్చింది. ఇంకా 3,640 లక్షల మెట్రిక్లు మనకు రావాలి. అది రాకపోవడంతో ఇక్కడ కొరత జరిగింది. దాని ఎవరిది వైఫల్యం అంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం. కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రుద్దుడు, ఎవరు మీరు చేసిన దాన్ని కూడా మా మీద రుద్దుడు అనేది ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి, డిపో దగ్గర 146 బెడ్రూమ్లు కడతా అని కట్టిర్రు, ఇడిచిపెట్టారు. ఎప్పుడు కట్టిర్రు? దాదాపు 8 సంవత్సరాల కింద వాళ్ళు కట్టిర్రు, ఇడిచిపెడితే ఇవాళ 20 నెలల లోపల మేము దాన్ని టెండర్ పెట్టినాం. ఆల్రెడీ 146 మందికి మనం ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చినాం. 28 వాళ్ళల్లో 650 ఇండ్లు, 650 మందికి మనం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాం. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలు చాలా మందికి పడ్డాయి. ఇండ్లు దాదాపు షాప్ లెవెల్ కూడా అయిపోవడం జరిగింది. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రో ఒకసారి నిరూపించవలసిన అవసరం. ఇక్కడనే కాదు, కాన్సెన్స్లో చెప్తున్నాం. కాన్సెన్స్లో ఎక్కడ మీరు ఇచ్చిర్రు అనేది కూడా మీరు నిరూపణ చేయవలసిన అవసరం ఉన్నది అని కూడా మనం ఇక గుడి గురించి మాట్లాడాలి. గుడి గురించి 30 ఎకరాలు కూడిపేసిర్రు తప్ప దానిలో ఏం చేయలేదు. వాస్తవం, మీరు 30 ఎకరాలు తీసుకున్నారు, కానీ దానిలో ఏం చేసిర్రు? ఒక రౌతాన ఇటువంటి అటు చేసిర్రా? చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు గెలవంగానే నీకు 12 నెలల లోపలనే వచ్చి 1000 కోట్ల బడ్జెట్ ఇక్కడ కేటాయించింది. దానిలో 150 కోట్లు ఆల్రెడీ కలెక్టర్ ఖాతాలో వచ్చి ఉన్నాయి. ఇవాళ దేవస్థానం డెవలప్మెంట్ అవుతుంది. ఇవాళ గుడి, ఇవాళ టౌన్ చూసుకుంటే ఇలా దాదాపు 54 సంవత్సరాల కింద అయిన తువ్వను ఇలా లక్షల మంది ఇక్కడికి వేములవాడకు జనం వస్తుంటే అది వెడుపులు లేక వచ్చిన యాత్రికులు ఇబ్బందులు పడి నానా గోసలు పడుతుంటే ఇలా 74 కోట్లు విడుదల చేసి ఇలా రోడ్డు వెడల్పు కార్యక్రమం. అది మీకు కనిపిస్తలేదు. ఒక్కసారి గుడి కాడ ఉంచోలి బిర్జు దాకా మీరు నడువుర్రి, అటు ఇటు కూలిన ఉన్నాయా, వెడల్పు అయిందా కాలేదా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక బిర్జు గురించి మాట్లాడారు. సరే, పాత బ్రిడ్జ్ అంటే అది వెనకటి బ్రిడ్జ్, ఒక్కటే బ్రిడ్జ్ మీరు కట్టింది. ఆ ఒక్క బ్రిడ్జ్ కోసం మేము ఒక 10 సార్లు ఆ బ్రిడ్జ్ కింద కూర్చుండి ధర్నాలు చేసి కథ అయితే మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటుందో తెలియదు. 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు కూడా వచ్చింది. ఆయన ఎన్నేళ్ళు చేసిండే ఆ పరిపాలన అంటే, అలా తండ్రి 25 సంవత్సరాలు చేసిండు, ఈయన 15 సంవత్సరాలు చేసి దాదాపు 41 సంవత్సరం దాదాపు వాళ్ళ కుటుంబం వెళ్ళింది. కుటుంబం వెళ్తే మరి ఏం చేసిర్రో ఒకసారి వేములవాడ కాన్సెన్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న మాట్లాడిన నాయకులు ఏం చేసిర్రు అని అంటే సిరిసిల్ల డెవలప్ గురించి మాట్లాడుతున్నారు. సిరిసిల్ల డెవలప్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సిరిసిల్లలో ఎవరా దానిలో కాన్సెన్స్ అని అంటే కేటీ రామారావు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన డెవలప్ చేసుకున్నాడు. మరి వేములవాడ కాన్సెన్స్లో మీరు అందరు నాయకులు, నువ్వు ఒక 5 ఏళ్ళు చైర్మన్ చేసినావు, నువ్వు కథ చేసినావు, మరి మీరేం డెవలప్ చేసినావు వేములవాడ టౌన్లో? వేములవాడ టౌన్లో మీకు చేత కాదు, ఏం చేసుడు చేత కాదు. మీ ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం కూర్చుండాలి, లేమంటే లేవాలి. అంటే దాదాపు 10 ఏళ్ళు మీ ఆ పరిస్థితే. సిడౌన్ నిల్చుండు కూర్చుండు తప్ప వేరే పని అనేది మీకు లేదు. ఇవాళ ఒక మధ్యతరగతి భావాలున్న వ్యక్తి ఒక స్థానికంగా ఒక 4 సార్లు ఓడిపోయినా ఇవాళ ఎమ్మెల్యే గెలిచి 20 నెలల్లో గిన్ని కోట్లు, 1000 కోట్లు, దాదాపు 1000 కోట్లు వేములవాడ టౌన్కి తీసుకొస్తే మీకు అభివృద్ధిని చూస్తే ఇక మాకు పుట్టగతులు లేవు అనే విధంగా మీరు ముందరికి వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 20 ఏళ్ళ రేషన్ కార్డు ఎప్పుడన్నా ఎవరికన్నా ఇచ్చిర్రా మీరు? ఒక్కొక్కళ్ళ ఇంట్లో 10 ఏళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు పెరిగితే కూడా రేషన్ కార్డు దిక్కులేక, రేషన్ కార్డుల మొత్తం అలా పెట్టుకోకలేక బేజారైన వ్యవస్థలో
ఇవాళ ప్రజలు ఉండే. ఇవాళ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు, ఈ విధంగా ఇందిరా మిల్లు, ఏ విధంగా చూసినా కూడా ప్రజల మధ్య పోయేది ఒక కాంగ్రెస్ పార్టీ. స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు గారు, పెద్దలు శ్రీనివాస్ గారు, ఇంకా మాకు టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాల చిల్లర ఉన్నది, తప్పకుండా ఇంకా చేసి చూపిద్దాం. మీరు అనుకున్నట్టే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేందుకు కూడా మా వాళ్ళు కూడా సిద్ధం. ఇవరిదాకా మా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. దేనికంటే దానికి రెడీగా ఉంటారు. కాకపోతే మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీసారి ఇటువంటి మున్సిపల్ విషయానికి వస్తే, ఇలా మున్సిపల్ పేన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు 50 లక్షలు ఇస్తే ఆ మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టింది. ఇలా 5 ఏళ్ళు నువ్వేళ్ళు, అంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు 5 ఏళ్ళు చైర్మన్ వెళ్ళేది. అదేమన్నా వేరే డెవలప్మెంట్ చేసినావా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కట్టినావా? ఏం చేసినావు? అవినీతి మొత్తం అది ఎన్నో సార్లు పేపర్లలో వచ్చింది. డీజిల్ కుంభకోణమని, అది కుంభకోణమని. 4 ఆటోలు ఉంటే 100 ఆటోలు పెట్టి, 50 ఆటోలు పెట్టి ఇష్టం ఉన్నట్టు రాసుడు. అది ఒక 10 సార్లు దొరికిర్రు ఆర్టీ తరఫున. దొరికినా కూడా మీరు ఏదో కప్పిపుచ్చుకునేది చేసిర్రు. ఇవి కూడా బయటకు వస్తాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరికైనా బయటకు వస్తాయి. తప్పు చేసిన వాళ్ళు మీ కమిషన్లు, దాదాలు అన్ని బయటకు వస్తాయి. ఇప్పటికైనా మానుకోవాలి. ఇలా రాజాతి రాజుగా ఇవాళ కేటీఆర్ వెళ్ళి ఇక్కడ 5 రూపాయల బిల్లు పెట్టాలి. అదే యాదాద్రి 1000 కోట్లు పెట్టి నువ్వు డెవలప్మెంట్ చేసినావు, ఆ దేవుణ్ణి డెవలప్మెంట్ చేసినావు. దాన్ని తప్పు పడతలేము. ఇక్కడ వేములవాడ పేదల దేవుడు, రాజన్న దేవుడికి ఎన్ని నిధులు ఇచ్చినావు అది ఒక్కసారి మీరు చెప్పాలి. లేకపోతే మీరు కేటీఆర్ దగ్గరకు ఒక చర్చించుకోర్రి, మనం ఏం చేసినావు ఏం కాదా అని చర్చించుకొని నువ్వు బయటకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేదు అంటే మీ కేటీఆర్ గారే చెప్పాను ఎన్ని పైసలు ఇచ్చిండో దేవస్థానానికి అని. అది మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అది మాట్లాడలేదు, ఏమి లేదు, చేసిన వాళ్ళ దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక ముందు కూడా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.